లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం. నేను మీ ఏకే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం వేకువజామున ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారి సతీమణి సోనాల్ షాతో కలిసి ఆయన వేకువజామున ఆలయ మహాద్వారం మీదుగా ఆలయంలోకి చేరుకున్నారు. టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభం స్వాగతం పలికారు. ఆలయం లోపల ఆనంద నిలయంలోని వెంకటేశ్వర స్వామి అభిషేక సేవలో అమిత్ షా పాల్గొన్నారు. స్వామివారి అభిషేక సేవ వీక్షించిన అనంతరం అమిత్ షా కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రం బహుకరించారు. దేశంలోని ప్రజలందరికీ శుభాలు కలగాలని, మంచి జరగాలని అమిత్ షా ఆకాంక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీవారి దర్శనానంతరము వెండి వాకల ముందునున్న ధ్వజస్తంభాన్ని తాకారు. అక్కడ నమస్కారం చేసి సాష్టాంగంగా పడుకుని నమస్కరించారు. పూర్తిగా భక్తి వాతావరణంలో ఆలయం లోపల గడిపిన అమిత్ షా దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించారు. సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి చిత్రపటం బహుకరించారు. కాగా ఆలయం వెలుపల క్యూ లైన్లో ఉన్న భక్తులతో అమిత్ షా ఆత్మీయత పలకరించడం జరిగింది.